వెళ్ళాలని చెప్పాను, ఇంకా రాలే. ఏ మంజు, పొద్దున్నే రమ్మన్నా, గుడికి వెళ్ళాలని చెప్పానా? రాజుగారు వచ్చిన అమ్మ తొందర చేసేసా, జల్దీ చేస్తా. అలాగే చెప్తా ప్రతిసారి. మంజు, నీకు ఎన్నిసార్లు చెప్పాను దాపు, అది ఆపనుంది. నీకేం చెప్పాను? అక్కడ చండాలంగా ఉంది, రాజుగారు షేవ్ చేసుకుని చిరాగ్గా ఉంటే తిడతారని. ఇట్రా నువ్వు, అది ఆపు. అది సరిగ్గా ఆపవు ఎప్పుడు. ఇట్రా. చూడు ఎంత చండాలంగా ఉందో. క్లీన్ చేయమని చెప్పాను రాగానే. చేస్తా. సీరియస్ మొఖం పెట్టకు, మరి చెప్పు, మరి చెయ్యాలి కదా. చేస్తా అమ్మా, ఇప్పుడే కదా వచ్చినా. చెయ్యి అయితే, వెళ్ళు తొందరగా. మంజు, ఇది నిన్న నువ్వు సోప్ వేసి తోమలేదు కదా, గుడ్డ పెట్టి తుడిచి వెళ్ళిపోయావు కదా నువ్వు. జిడ్డుకే ఉంది. తిరిగి ఇలాగే నీరసం అయిపోయి సన్నగా అయిపోతున్నాను నేను. నా వల్ల ఈ అమ్మ నామంటే సన్నగా అయిపోతుందట. నేను చేసే పని నా ఎంబడి తిరిగి సన్నగా అయిపోతుందంట. కాదు, డబ్బులు వదిలేదు, తీస్తాలే కానీ అలా కాదు. నేను గుడికి వెళ్తా కదా, నువ్వు ఇంకెలాగూ లేట్ అయిపోయేలా ఉంది. కూరలు కట్ చేసేస్తే పెట్టేసి తాళం పక్కన గోళంలో పెట్టి నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ మంజు, మంచిదాన్ని చెయ్యమ్మా. ఒక్కరోజుకే రోజు చెప్తున్నాను నీకు ఎక్స్ట్రా పని. నీ పైన నువ్వు చేసుకెళ్ళిపోతున్నావు కదా. ప్లీజ్ సరేనా, చెయ్యి మరి. సన్నగా అయిపోతున్నావు నా వెనకాల తిరిగి అంటది. పనులేమో ఇన్ని చెప్తుంది. మేము ఒక మనుషులమే, అందరిలాగా మేము పనులు చేసుకోవడానికి వచ్చినాం. మీరు ఉద్యోగాలు చేస్తారు, మేము పనులు చేసుకుంటున్నాం, అంతేగాని మేమేం తక్కువ మీరేమి ఎక్కువ కాదు. అందరిలాగా మాకు విలువ ఇవ్వాలి. అమ్మా ఏం లేదు, ఊరు వెళ్తున్నా, ఒక 4 రోజులు సెలవు. మీరు చెప్పిన పనులన్నీ చేసేసా. 4 రోజులా? 4 రోజులు నేను చేసుకోలేను మంజు, నీకు తెలుసు కదా. నేను ఊరు వెళ్తున్నా మరి. అమ్మో, ఇంత బాంబు పేల్చావేటి ఇప్పుడు? టైం అవుతుందండి, గుడికి వెళ్ళిపోదాం. మీ అమ్మ చెప్పిన పని అల్లా చేస్తే ఏదో ఒకటి అంటూ ఉంటది. ఆమెకి ఇట్లనే కావాలి. మంచిగా చేసిన కదా. నమస్కారం అండి. దయచేసి నా విన్నపం, ప్రతి ఒక్కళ్ళు సమానమే, అందరూ భగవత్ స్వరూపాలే. దయచేసి అర్థం చేసుకోండి, ఎవరిని చిన్నబుచ్చకండి. అందరితో ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా జీవిద్దాం ఉన్న కొంచెం రోజులైనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.